ఏసీటీ ప్రేక్షకులకి నమస్కారం. వెల్కమ్ టు అభ్యర్థుల అంతరంగం. అభివృద్ధి సంక్షేమాలే తన మంత్రంగా తన ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తున్నారు కారుమూరి సునీల్ కుమార్. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి పలు అంశాల మీద ఆయన అభిప్రాయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. థ్యాంక్ యూ అండి. ఎలా జరుగుతుంది సార్ మీ క్యాంపెయినింగ్? ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి గ్రామం కానివ్వండి, టౌన్లో కానివ్వండి, ఇక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకి జరిగిన మంచి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా చేసిన సంక్షేమ అభివృద్ధి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే వారు చాలా బాగా స్పందన వస్తుంది. అలానే చిన్న చిన్న సమస్యలు కరోనా వల్ల కానివ్వండి, చిన్న చిన్నవి, ఎందుకంటే గవర్నెన్స్ అంటేనే ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళడం. సో కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ నోట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఓకే సార్. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అంటే ఎడ్యుకేషను తర్వాత ఎక్కడెక్కడ చేశారు? సో బేసికలీ నేను ఇంటర్ దాకా ఇండియాలో చదివానండి. ఇంటర్ తర్వాత నేను యూకే వెళ్ళి అక్కడ నేను అండర్ గ్రాడ్యుయేట్ చేశాను. చేసిన తర్వాత నేను డిప్లొమా కోర్సెస్, మాస్టర్స్ డిప్లొమా కోర్సెస్, అంటే అవి ఎట్లా అంటే అవి 6 months కోర్సెస్, 8 months కోర్సెస్, అవి నాకు ఇష్టమైన సబ్జెక్ట్. సో అలానే హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో కూడా నేను కోర్సెస్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా నేను ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్ గ్లోబల్ ఎకానమీ అనే ఒక కోర్స్ చేస్తానే ఉన్నాను హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో. సో నా దృష్టిలో గెటింగ్ ఎడ్యుకేటెడ్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో అంటే ఆ నాలెడ్జ్ని ప్రజలకు ఎట్లా ఉపయోగించాలి, ప్రజల జీవన ప్రమాణాలను మారడానికి ఏం చేయాలి, సో నేను దాని గురించి, మార్కెట్స్ గురించి, బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ కాబట్టి నేను రెగ్యులర్గా ఇవన్నీ ఇంకా కోర్సెస్ అవన్నీ చేస్తూనే ఉంటాను అనమాట. ఓకే సార్. అయితే పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ఎంపికలో హఠాత్తుగా మీ పేరు వచ్చింది. ఎస్, అవునండి. అసలు దానికి కారణాలు ఏంటి? అంటే అనూహ్యమా లేకపోతే అవకాశమా? ఇది అనూహ్యం అండి. నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. నేను కారుమూరి నాగేశ్వరరావు గారు కొడుకుగా, కారుమూరి నాగేశ్వరరావు గారి వెనక ఉంటూ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ గత అన్ని ఎన్నికల నుంచి వెనకాల ఉండేవాడిని. నా వర్క్ నేను చేసుకుంటా ముందుకెళ్ళేవాడిని. అయితే కారుమూరి నాగేశ్వరరావు గారు ఏ రోజు అయితే మంత్రి అయ్యారో ఆ రోజు నాకు సీఎం గారు చెప్పడం జరిగింది, మీరు కూడా గడప గడపకి చేయి, నాన్నగారు బిజీగా ఉంటారు కాబట్టి గడప గడపకి చేయమన్నారు. సో నేను కూడా గడప గడపకి తిరుగుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి చెప్తా ఉన్నాను. రాజకీయాలు వెనకాల నుండి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం తప్ప ఫ్రంట్ ఎండ్ నుండి చేసే ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు అప్పుడు. కానీ ఒక ఇంటికి వెళ్ళి, అమ్మ మీకు ఈ 4 సంవత్సరాల్లో ఇవన్నీ వచ్చినాయి, దగ్గర దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు, 18 లక్షల దాకా కూడా తణుకు టౌన్లో ఆ టైంలో రావడం వల్ల అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే నాకే ఇంట్రెస్ట్ కలిగింది. గతంలో మీకు ఇది చేస్తాము, అది చేస్తాము, మాకు ఓటేయండి అని అనడం బోరింగ్. కానీ మీకు ఇది చేశామమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి చేశారు, కారుమూరి నాగేశ్వరరావు గారు మీకు ఇది చేశారు, అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళడం ఇంట్రెస్ట్ కలిగింది నాకు. సో రోజుకి 400 ఇల్లు కూడా తిరిగేవాడిని. అలా తిరుగుతా ఆల్మోస్ట్ తణుకు టౌన్ నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఒక 45 to 50% నేను చేశాను. సో ఆ ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద నాకు, ఆయన మనసు ఏంటో నాకు తెలుసు. ఎందుకంటే నేను 2014లో 2009లో కలిశాను, 2014 తర్వాత చాలాసార్లు కలిశాను. సో ఫ్యూచర్కి ఒక యంగ్స్టర్గా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చూసి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. తర్వాత నాడు నేడు స్కూల్కి వెళ్ళాను తణుకులో. ఆ స్కూల్కి వెళ్ళి నేను షాక్ అయిపోయాను అసలు చూసి. అసలు గతంలో ఆ స్కూలు పాడుబడ్డ బిల్డింగ్ లాగా కొంచెం పెయింట్ ఊడి అలా ఉండేది. అలాంటిది దాన్ని మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసేసారు. దానికి మొత్తం ఎక్కడికక్కడ పెయింటింగ్స్,
బయట అని అంతా. అయితే లోపలికి వెళ్ళంగానే డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీస్, మ్యాథ్స్ ల్యాబ్లు, సైన్స్ ల్యాబ్స్, ఒక కార్పొరేట్ స్కూల్కి ఒక్క 1% కూడా తక్కువ కాకుండా ఆ స్కూల్ చూసి అప్పుడు అనుకున్నాను, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఓట్ల కోసం వేరే వాళ్ళు అయితే ఎవరికి ఓట్లు పడితే వాళ్ళకే మంచి చేస్తారు, కానీ ఈ పిల్లలకు ఓట్లు కూడా లేవు, కానీ పిల్లల గురించి ఎంత ఆలోచిస్తున్నారు, వారి ఫుడ్ గురించి వాళ్ళతో కలిసి భోజనం చేయడం జరిగింది. ఇవన్నీ చూసి అసలు ఇలాంటి ముఖ్యమంత్రి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ అమెరికాలో అయి ఉండేదని చెప్పి అనిపించింది నాకు. సో ఇప్పుడు ఇలాంటి ముఖ్యమంత్రి మనం ఎంత అండగా ఉంటే అంత మంచిది, మనం మంచి చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి, ఒక యంగ్స్టర్గా ఆయన విజన్ని మనం సపోర్ట్ చేయాలని చెప్పి నాకు అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. బట్ నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు, కార్బన్ నాగేశ్వర అండగా ఉండాలని అనుకున్నాను. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి నేను పార్టీ గురించి ఆలోచిస్తాను, మన పార్టీకి ఏది మంచి జరుగుతుందో దాని మీదే నేను కాన్సన్ట్రేట్ చేస్తాను, దానికోసమే నేను కష్టపడతాను, అది పార్టీలో పెద్దలకు తెలుసు. దానివల్ల మరి నాకు సడన్గా ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఇంకా ముందుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న సమస్యలు మీకు అవగాహన ఏంటో ఏమున్నాయి? సో ఏంటంటే అండి, నాకు చిన్నప్పటి నుంచి అసలు సొసైటీ ఏంటి, సొసైటీ ఎలా రన్ అవుతుంది, రైతులు ఏంటి, మన ఎంప్లాయీస్ ఏంటి, ఈ సొసైటీ రన్ అవ్వడానికి ఎలా అందరూ పనిచేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాము, అలాంటివి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు నాకు 15 ఏళ్ళు. ఆ టైంలో కార్బన్ నాగేశ్వర గారితో కలిసి నేను క్యారేజీ పెట్టుకుని, నేను కార్బన్ నాగేశ్వర గారు ఇంకా ఇతర నాయకులు అలానే అధికారులతో పాటు ఏలూరు నుంచి బయలుదేరి పోలవరం కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి రాత్రికి వచ్చేవాళ్ళం క్యారేజీ కట్టుకుని. సో ఆ వయసు నుంచి నేను గవర్నెన్స్ ఏంటి, పనులు ఎలా చేస్తారు ఏంటి, అవన్నీ కూడా చూసి ఉన్నాను నేను. సో అవన్నీ చూసినప్పుడు నాకు ఎట్లా అనిపించేదంటే, ఇవన్నీ కూడా సమస్యలు ముఖ్యంగా అప్పుడు కూడా రైతు సమస్యలు వాటి గురించి తెలుసుకోవడము. అప్పుడు ఐ థింక్ ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేదు, కానీ కొంచెం పంటలు పోయినాయి ఆ టైంలో, 2007 ఆ టైంలో. ఆ పంటలకి అప్పుడు ఎలా మనం రైతులకి ఎలా ఇచ్చేవాళ్ళము అవన్నీ కూడా నేను చూసేవాడిని. ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, అవన్నీ రాజశేఖర రెడ్డి గారి టైంలో అవన్నీ చూసి అవన్నీ అవగాహన వచ్చింది నాకు అప్పుడు. ఆ టైంలో కొల్లేరు ప్రాంతం తిరిగాను. సో కొల్లేటి సమస్యలు కానివ్వండి, అక్కడ పర్యావరణ సమస్యలు కానీ వాటి గురించి కూడా నాకు అప్పటి నుంచి అవగాహన ఉంది. సో ఇవన్నీ కూడా నా చిన్ననాటితనం నుంచి నాకు కార్బన్ నాగేశ్వరరావు గారితో ట్రావెల్ చేయడం కానివ్వండి, ఈ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను ఇంత ఫ్రీగా పాలిటిక్స్లో ఫ్రంట్ అండ్ పాలిటిక్స్ కొత్తగా వచ్చినా కూడా అంటే కార్బన్ నాగేశ్వరరావు ఎక్కడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ ఏంటో తెలుసుకుని పొద్దున్నే ఒక అరగంట నేను నాన్నగారు డిస్కస్ చేసుకునేవాడు. సో దానివల్ల నేను ఈ పాయింట్స్ చెప్పండి, ఈ పాయింట్స్ చెప్పండి, ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి అని చెప్పేవాడిని. నేను కరెక్ట్ అయినవి డాడీ యూజ్ చేసేవారు కూడా. సో దానివల్ల నాకు ఇంత ఈజీగా, ఇంత క్లారిటీగా, ఫ్రీగా ఇలా ముందుకెళ్ళడం నాకు అలవాటు అయింది. ఓకే సార్, అన్నారు కాబట్టి అడుగుతున్నాను, నాన్నగారి దగ్గర నుంచి ఏ నాయకత్వ లక్షణాలు మీరు పుణికిపుచ్చుకున్నారు? ఫస్ట్ అండి, నేను చాలామంది నాయకుల్ని చూశాను, కానీ కార్బన్ నాగేశ్వర గారి దగ్గర ఫస్ట్ ఏంటంటే మానవత్వం, సమానత్వం. ఒక చిన్న అంటే నేను ఫారెన్లో చదువుకున్నాను కాబట్టి డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది దాని మీద నమ్ముతాను కాబట్టి, ఒక అపర కోటేశ్వరుడైన ఒక చిన్న స్థాయి, పోనీ ఒక డ్రైవర్ అయినా, పోనీ ఒక చిన్న రైతు అయినా, ఒక రైతు కూలీ అయినా కూడా నేను ఒక అపర కోటేశ్వరుతో ఎట్లా మాట్లాడతానో ఒక రైతు కూలీతో కూడా అట్లానే ఉంటాను. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎవరైనా వాళ్ళ కడుపు కోసం వాళ్ళు పనిచేస్తారు. సో నేను కార్బన్ నాగేశ్వర అది చూశాను ఫస్ట్. కార్బన్ నాగేశ్వర గారు చిన్న ఇష్యూ అయినా కూడా వెంటనే ఫోన్ తీసుకుని పరిష్కారం అయ్యేలాగా, అయినా అవ్వకపోయినా ముందు ఫోన్ తీసుకుని ట్రై చేస్తారు, వారు పక్కన కూర్చోబెట్టుకుని. సో అదొకటి చూసి నేర్చుకున్నాం. పైగా ఇంకొకటి ఏంటంటే, జెడ్పీ చైర్మన్గా ఉండగా ఆఫీస్లో కూర్చుని కాంట్రాక్టర్ని పిలిచి వర్క్స్ ఇవ్వరు, డైరెక్ట్గా ఒక ఊరికి వెళ్ళి మీ సమస్యలు ఏంటి,
మీ టాప్ ప్రయారిటీ ఏంటి? ఇప్పుడు ఒక మన కొప్పెల్ల ఇంకా బొండాడ బ్రిడ్జ్ అప్పుడు పడవతో దాటేవారు. మరి కార్బన్ నాగేశ్వరరావు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, ఈ బ్రిడ్జ్ పడితే టైం సేవ్ అవుతుంది, ఇప్పుడు ఎన్నో ఏళ్ళ కళ అంటే, మరి ఆ కొప్పెల ఇంకా బొండాడ బ్రిడ్జ్ మరి కార్బన్ నాగేశ్వరరావు గారు అప్పటికప్పుడు శాంక్షన్ చేసి అక్కడికక్కడ అధికారులతో శాంక్షన్ చేసి దాన్ని కట్టించారు. ఈ 105 రోజుల నుంచి తిరుగుతున్నాను నేను. ఈ 105 రోజులు మ్యాక్సిమం పొద్దున్న 8 బయటికి వెళ్తే రాత్రి 12 అయిపోయేది. వెళ్ళి నాయకులు, ప్రజలు, కార్యకర్తలు అందరితో కూర్చుని మాట్లాడి అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్ళానే తప్ప ఫోన్ల మీద కానీ జస్ట్ ఏసీ రూమ్లో కూర్చొని రాజకీయాలు మాత్రం నేను చేయలేదు. మీరు నవతరానికి ప్రతినిధిగా ఉన్నారు. ఎస్, అటువంటి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అవును. సో మీరు కనుక రేపు ప్రాతినిధ్యం వహిస్తే యువత కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చి నేను ఒక రైతు బిడ్డగా రైతులకి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ సమస్యలు తెలుసుకున్నానండి. పామాయిల్ సమస్యలు కానివ్వండి, మన టొబాకో రైతుల సమస్యలు కానివ్వండి, ఇవన్నీ తెలుసుకున్నాను. నేను వాటి గురించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. కానీ సెకండ్ ప్రయారిటీ మాత్రం ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే ఒక యువకుడిని కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి యువకుల్ని కానీ యువతుల్ని కానీ మంచిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన ఆపర్చునిటీకి నా యువతకి నేను ఏదో ఒకటి చేసుకోవాలి. ఏలూరు పార్లమెంట్లో ఉన్న యువత కోసం నేను 100% నా శాయశక్తుల నేను కష్టపడతాను. ఎందుకంటే ఏలూరు పార్లమెంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఒక కేంద్ర ఎడ్యుకేషన్ సంస్థ కానివ్వండి, ఒక కేంద్ర పారిశ్రామిక సంస్థ కానివ్వండి, ఇలా ఏదన్నా వచ్చే విధంగా నేను యాక్షన్లోకి దిగిపోతాను. ఇంకొకటి ఏంటంటే, చాలామంది యువతకి జాబ్స్ అట్లా చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అవగాహన ఉండదు వారి గురించి. అలానే కొంతమందికి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలని ఉంటుంది. సో వారికి సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా ఒక అవగాహన సదస్సు, బ్యాంకులు ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి కానివ్వండి, బ్యాంక్ లోన్స్ కానివ్వండి, అలానే రాయితీలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల గురించి వారికి సూచనలు ఇచ్చే విధంగా కానివ్వండి, లేదా సబ్సిడీస్ విషయంలో బ్యాంక్స్ కానీ ఇతర డిఫరెంట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఉన్న వాటి గురించి కానివ్వండి, మార్కెట్ ఏ బిజినెస్ చేస్తే ఇక్కడ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద అవగాహన కానివ్వండి, వాటి గురించి అవగాహన సదస్సు ప్రతి సంవత్సరం పెడతాను. అలానే స్కిల్ డెవలప్మెంట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ వారితో కలిసి గతంలో కూడా చాలామంది జాబ్స్ వచ్చినాయి. మళ్ళీ ఏలూరు పార్లమెంట్లో కూడా ప్రతి సంవత్సరం ఒకసారి ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి జాబ్ మేళా ఒకటి పెడతాను. అలానే ఏదైతే ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారో, బిజినెస్ చేద్దాం ఉంటారో వారి కోసం ఒక సీడ్ ఫండ్, వాళ్ళ ఐడియాస్ బాగుండి వాళ్ళ ఐడియాస్ కానీ క్లిక్ అవుతాయి, మన ప్రజలకు ఉపయోగపడతాయి అంటే వారికి నేను సీడ్ ఫండింగ్ నేను చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. రైట్ సార్. ఇప్పుడు చిన్న విరామం. ఏసీటీ అభ్యర్థుల అంతరంగం కార్యక్రమానికి పునః స్వాగతం. సార్, అది ప్రస్తుతం మీరైతే మాత్రం సో యంగ్. సో మీకు ఇప్పుడున్న పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా బాగా సీనియర్లు. మీకు ఎటువంటి సహకారం లభిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి? అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చిన్నవాళ్ళు అన్న ఫీలింగ్ ఏమన్నా ఉందా వాళ్ళకి? అస్సలు నేను ఎంత అదృష్టవంతుడినో అసలు నేను మాటల్లో చెప్పుకోలేను. ఓకే. ఎందుకంటే ఆల నాని గారు కానివ్వండి, కోటగిరి శ్రీధర్ గారు కానివ్వండి, డిఎన్ఆర్ గారు కానివ్వండి, వాసుబాబు గారు కానివ్వండి, మన తెల్లం బాలరాజు గారు కానివ్వండి, ఇలా అబ్బాయి చౌదరి గారు అయితే నాకు ఒక మిత్రుడిలాగా, అన్నయ్య అనే పిలుస్తా. నాని గారు
మన డిఎన్ఆర్ గారు, వాసుబాబు గారు అయితే నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉంటారు. సో వీరందరూ నన్ను ఒక చిన్నవారు ఒక తమ్ముళ్ళలాగా, పెద్దవారు ఒక కొడుకులాగా నన్ను ట్రీట్ చేస్తా, అందరినీ కలుపుకొని బ్యాలెన్స్ చేసుకుంటా నేను ముందుకెళ్తున్నాను. అలానే కోటగిరి శ్రీధర్ గారు నాకు చాలా సపోర్ట్ చేసి నాకు సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. ఆల్నాని గారు నాకు అసలు గైడెన్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ నేను చాలా అదృష్టవంతుల్లో ఫీల్ అవుతున్నాను. ఇలాంటి నాయకులతో పనిచేయడం కానివ్వండి, వారి గైడ్ లైన్స్ తీసుకుని ముందుకెళ్ళడం కానివ్వండి, వాళ్ళ సలహాలు సూచనలు, అసలు నేను చాలా లక్కీ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అయితే మీరు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు మీకు తెలుస్తున్నాయి? అంటే చాలామంది గతంలో నేను 2009, 2014, 2019 తిరిగినప్పుడు ఏం చేశారు, మాకు ఇది రాలేదు, అది రాలేదు, అది ఇది అని చెప్పేవారు. కానీ ఇక్కడ ఎలా ఎలా ఉందంటే ఈ ఎలక్షన్ అన్నీ బాగానే ఉన్నాయి, మాకు అన్ని పథకాలు వచ్చినాయి, కాకపోతే ఈ డ్రైన్ ఒకటి కొంచెం రోడ్ వేసారు కానీ డ్రైన్ ఒకటి అవ్వలేదు, ఇలాంటి సమస్యలు వినిపిస్తున్నాయి తప్ప పెద్ద మేజర్ సమస్యలు ఏమీ ప్రజల నుంచి పెద్ద ఏమీ రావట్లేదు. ఎలా అంటే ఇప్పుడు ఒక మహిళ పాపం ఆయన భర్తకి పెన్షన్ వచ్చేది, పాపం ఆయన రీసెంట్గా పోవడం జరిగింది. మాకు అన్నీ వస్తున్నాయండి, మా భర్త పెన్షన్ నాకు మార్పించండి, ఇలాంటివి వస్తున్నాయి తప్ప రోడ్డు అప్పుడు అక్కడక్కడ రోడ్లు కొంచెం వేయాలండి అంతే తప్ప కానీ మాకు ఏం జరగలేదు, మాకు మంచి జరగలేదు, ఈ ప్రభుత్వంలో మేము రూపాయి బెనిఫిట్ పొందలేదు అని మాత్రం ఎక్కడ కూడా నాకు ఒక్క చోట కూడా నాకు వినిపించలేదు. సో ఇప్పుడు పోలవరం పూర్తి విషయంలో అవును మీ స్టాండ్ ఏంటి? అదేవిధంగా నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మీరు ఎటువంటి కృషి చేయబోతున్నారు? పోలవరం ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేద్దామనే మంచి దృక్పథంతో ఉన్నారు. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ముందుది వెనక్కి ముందు కట్టడం వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. మరి ఆ డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నది మరి గత ప్రభుత్వం తప్పిదాల వల్లే అని చెప్పి కేంద్ర నిపుణులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ చేతిలో తీసుకుని దాన్ని ముందు తీసుకెళ్తున్నారు. ఈరోజు స్పిల్వే కంప్లీట్ అయింది ఈ ప్రభుత్వంలోనే. మరి అప్రోచ్ ఛానల్స్ విషయంలో కూడా ఈ ప్రభుత్వమే ముందుకెళ్ళింది. అలానే అప్పర్ కాఫర్ డ్యామ్, లోవర్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ అయింది ఈ ప్రభుత్వంలోనే. అలానే ఏదైతే హైడల్ ప్రాజెక్ట్ ఉందో అది కూడా స్వింగ్లో నడుస్తుంది. సో ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పోలవరం అనేది రాజశేఖర్ రెడ్డి గారి మానస పుత్రిక. ఎందుకంటే ఈ డిజైన్స్ ఫైనలైజింగ్ కానివ్వండి, ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసి మరి ఇప్పుడు 1970 నుంచి ప్రాజెక్ట్ గురించి ఉన్నా కూడా రాజశేఖర రెడ్డి గారే గ్రౌండ్ చేశారు దీన్ని. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని ముందు తీసుకెళ్ళి క్లోజ్ చేయాలని, అలానే నిర్వాసితుల సమస్యలను కూడా, ఎందుకంటే జగన్ గారు చెప్తే చేస్తారు అని నమ్మకం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారినే మరి పోలవరం ప్రాజెక్టు మన నిర్వాసితులతో కలిసి మాట్లాడినప్పుడు కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే మాకు నమ్మకం ఉందని చెప్తున్నారు వారు. అయితే ప్రస్తుతం బీసీ మంత్రం ఈ నియోజకవర్గానికి ఎత్తుకున్నారు, అది ఎంతవరకు ఫలిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఈ నియోజకవర్గమే కాదండి, మీరు అటు శ్రీకాకుళం నుంచి బయలుదేరితే ఇటు తిరుపతి దాకా మధ్యలో 2-3 తప్ప అన్నీ కూడా బీసీలకి ఇచ్చారు. ఎందుకంటే బీసీలు మరి 50% అబవ్ ఉన్నారు పాపులేషను. మరి సామాజిక న్యాయం అని చెప్పి ఎంతోమంది నాయకులు ఎందరో మాట్లాడారు రకరకాలుగా. కానీ అసలు సిసలైన సామాజిక న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పూలే గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి ఒక స్ఫూర్తి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే 25 సీట్లలో 5 సీట్లు రిజర్వ్ సీట్లు పక్కన పెడితే, SC/ST రిజర్వ్ సీట్ పక్కన పెడితే 20 సీట్లలో 12 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. మరి ఇదొక చరిత్ర. దేశంలోనే ఎవ్వరూ కూడా బీసీ అధికంగా ఉండే రాష్ట్రాల్లో కూడా ఇన్ని సీట్లు 60-70% బీసీలు ఉండే రాష్ట్రాల్లో కూడా మరి ఇన్ని సీట్లు మరి ఇవ్వలేదు బీసీలకి. మరి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది నిజమైన బీసీల పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
అలానే ఇతర పదవుల్లో కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా పెద్దపీట వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలానే అగ్రవర్ణ పేదలకు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారే మంచి చేశారు. అసలు ఓపెన్గా కరెక్ట్గా మాట్లాడుకోవాలంటే ఈరోజు జరుగుతున్న ఎలక్షన్స్ పేదలకి పెత్తందారులకి, ఒక మిడిల్ క్లాస్ వారికి పెత్తందారులకి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పార్టీ గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీయే ఎన్నో మేనిఫెస్టోలు ఎన్నో చెప్పారు, అది చెప్పారు, 600 హామీలు చెప్పారు. ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోవడానికి ఏదన్నా ఒక్కటన్నా ఉందా? సరే లోన్లు ఇచ్చామంటున్నారు, బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి లోన్లు ఇచ్చామంటున్నారు, ఊరికి 3 లేకపోతే 4. దానివల్ల ఎకానమీకి మంచిది అయ్యేది ఏం లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఎకానమిక్స్ చదువుకున్న స్టూడెంట్గా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎకానమీలోకి మనీని పంప్ చేస్తున్నారు. ప్రతి గడపకి అర్హత ఉన్న గడపకి మంచి చేసి ఫైనాన్షియల్గా ఎయిడ్ చేస్తున్నారు. మరి ఈ డబ్బంతా ప్రజలేమి ఫారెన్ కంట్రీలకో అమెరికాకో స్విస్ బ్యాంకుల్లోనో వేసుకోరు కదండి, ఖర్చు పెడతారు. స్పెండింగ్ పవర్ పెరుగుతుంది. స్పెండింగ్ పవర్ పెరిగినప్పుడే కదా ఒక చిన్న ఊరైనా కూడా దాని ఎకానమీ బాగుపడుతుంది. ఈరోజు చూసుకుంటే అర్బన్ ఏరియాస్కి పల్లెటూర్లకి గ్యాప్ తగ్గిపోతుంది. ఎందుకంటే స్పెండింగ్ పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి గ్రామాల్లో కూడా. ఇప్పుడు గ్రామాల్లో కూడా కొత్త గతంలో ఒక గ్రామంలో 1-2 బిజినెస్లు ఉండేవి, రెస్టారెంట్లు లాంటివి. ఈరోజు చిన్న గ్రామాల్లో కూడా వివిధ బిజినెస్లు కానీ ఓపెన్ అవుతున్నాయి. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ పెరిగింది కాబట్టి. అలానే బట్టలు కానివ్వండి, ఇవన్నీ కూడా గోల్డ్ షాప్స్ కానివ్వండి, ఎప్పుడైతే వ్యాపారం బాగుంటుందో, మనీ సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుందో అప్పుడే గ్రామాలు బాగుంటాయి కాబట్టి, రాష్ట్రం బాగుంటుంది కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది దానివల్ల మన జిఎస్టీ, మన హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది జిఎస్టీ రిటర్న్స్. అలానే జిఎస్డిపిలో మనం నెంబర్ 1 ఉన్నాం. సో అన్నీ మంచి జరుగుతుందండి. శ్రీలంకలో అప్లై అయిపోతుంది అది అన్న ప్రతిపక్షాలు ఈరోజు మా పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి అవే మళ్ళీ ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు అవ్వదా శ్రీలంక? మరి యూటర్న్ తీసేసుకున్నారు. వారు మా మేనిఫెస్టో కాపీ కొట్టి పేర్లు మార్చారు అంటే ఈ 5 ఏళ్ళు సూపర్ హిట్ అయింది కాబట్టే. అయితే కొల్లేరు సమస్య కూడా ఉంది. అవును, కొల్లేరు సమస్య తొలగించి కొల్లేరుకు పూర్వవైభవం ఎలా తీసుకురాబోతున్నారు? దానికి ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ముందుగా కొల్లేరు ప్రాంతానికి ఎంతోమంది టూరిస్టులు వాళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నారు, వచ్చి అక్కడ ఆ పక్షుల్ని ఫొటోస్ తీసుకోవడానికి వాటికి చాలా మంది వస్తుంది. ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, తనే కొల్లేరు ప్రాంతం చాలాసార్లు విజిట్ చేశాడు. కానీ అక్కడ ఒక 2 సార్లు అసెంబ్లీలో పాస్ అయినా కూడా అది ఇంకా పెండింగ్లో. దాని గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మాట్లాడతాను. కానీ ఈ లోపల కొల్లేరు ప్రాంతానికి మన పర్యాటకులు వచ్చే విధంగా అక్కడ వసతి గృహాలు కానివ్వండి, వారికి స్టే చేయడానికి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్స్కి ఇంట్రెస్ట్ ఇక్కడ. ఎందుకంటే అరుదైన పక్షులను ఫోటో తీయడం అంటే అది దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్లస్ టూరిజం కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో నేను కేంద్ర టూరిజం మినిస్ట్రీతో కానీ వీరందరితో కానీ నా వైపు నుంచి నేను వాళ్ళకి అర్జీలు పెట్టి నేను తప్పకుండా ఏదో ఒకటి ఇక్కడ మనకి ఫండింగ్ వచ్చే విధంగా నేను కష్టపడతాను కొల్లేరు ప్రాంతానికి. అయితే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు రానున్న కాలంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? అంటే మీకు విజన్ ఏమైనా ఉందా? సో నేను కొత్తగా రాజకీయాలకు రాలేదండి, అంటే బ్యాక్ ఎండ్లో ఉండేవాడిని. సో ఫ్రంట్ ఎండ్కి మాత్రం కొత్తగానే వచ్చాను. నాకేంటంటే నేను ఒక మార్క్ క్రియేట్ చేయాలి. కారుమూరి నాగేశ్వరరావు గారు కొడుకుగా కాకుండా, ఇప్పుడుదా కారుమూరి నాగేశ్వరరావు కొడుకుగా తెలుసు నేను, కానీ కారుమూరి సునీల్ కుమార్ గారి తండ్రి అని అనిపించుకోవాలని నాకు ఉంది. సో దానికి నేను ప్రాక్టికల్గా, సో నాకు కళ్ళబొల్లి మాటలు అది చేస్తా బిల్డింగ్లు కట్టేస్తా, అద్దె చేస్తా, ఇది చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి లాగా అలా చెప్పుకోలేను నేను. కానీ ప్రాక్టికల్గా మన కేంద్రం నుంచి మనం ఏం తెచ్చుకోగలుగుతాము. పోలవరం ప్రాంతంలో గిరిజనులకి నేను ప్రయారిటీ ఇస్తా. వారు వెనకబడి ఉన్నారు, వారి కోసం నేను ఏం చేయగలుగుతాను, వారి జీవన ప్రమాణాలు మారాలి,
దానికోసం నేను కేంద్ర గిరిజన శాఖ మంత్రి నుంచి ఏం చేయగలుగుతానో దాని మీద ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆల్రెడీ ఒక రిటైర్డ్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నాను. దాని గురించి ఏం చేయగలో అది చేస్తాను. మళ్ళీ తర్వాత మన చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు అది కంప్లీట్ చేస్తే దానివల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతుంది, చాలా రైతులకు. కాబట్టి దాని గురించి నేను ఒక ప్లాన్తో ముందుకెళ్తాను. అలానే పామ్ ఆయిల్ రైతులకి న్యాయం జరిగే విధంగా ఇప్పుడు ఏదైతే 49% కస్టమ్ డ్యూటీ తీసేశారో దాన్ని మళ్ళీ డ్యూటీ ఎంతో కొంత పెంచే విధంగా, ఇక్కడ రేటు పెరిగే విధంగా నేను వారి కోసం నేను నా ఫస్ట్ దాని మీద పనిచేస్తాను నేను. అలానే కొల్లేరు ప్రాంత సమస్యలు కానివ్వండి, అక్కడ ఆక్వా రైతుల సమస్యలు కానివ్వండి, వాటి గురించి నేను ఒక విజన్తో ముందుకెళ్తున్నాను. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడానికి వారికి ఇంకా అవగాహన కలిగి డిమాండ్ అండ్ సప్లై బేసిస్గా వారికి ₹1 ఎక్కువ మిగిలేలాగా మరి దాని గురించి నేను ఫోకస్ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా వల్ల ఏదో ఒక డిఫరెన్స్ రావాలి. అలానే ఏదన్నా కేంద్ర విద్యా సంస్థ కానివ్వండి, కేంద్ర పారిశ్రామిక సంస్థల BHEL కానివ్వండి, మనకి BEL కానీ అలాంటిది ఏదన్నా ఒక సంస్థ వచ్చే విధంగా, ఎందుకంటే మనకి ల్యాండ్ ఉంది ఇక్కడ. సో దాని గురించి నేను ఫోకస్ పెడదాం అనుకుంటున్నాను. ముఖ్యంగా యువత గురించి చెప్పాను ఆల్రెడీ. ఒక యువకుడిని కాబట్టి ఇక్కడ ఉన్నాను. సో నా యువత కోసం నేను తప్పకుండా ఎవ్రీ ఇయర్ అవగాహన సదస్సులతో పాటు జాబ్ మేళా మాత్రం నేను ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి వారికి మంచి చేసే విధంగా నేను చేస్తాను. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విజన్తో వెళ్తున్నారో, మనకి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన మనకి 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు కానీ ఫ్యూచర్లో మాత్రం మన రాష్ట్ర బిడ్డలకి మాత్రం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 4 పోర్ట్లు వచ్చినప్పుడు, 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చినప్పుడు 4 పోర్ట్లు చుట్టూ ఇండస్ట్రీస్ వస్తాయి. ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఫారెన్ కరెన్సీ ఎంటర్ అయ్యి మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది. సో అప్పుడు జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అలానే ఫిషింగ్ హార్బర్స్ వచ్చినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి. మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవి ఎక్స్పోర్ట్ చేస్తే మళ్ళీ ఫారెన్ కరెన్సీ ఇన్కమ్ వస్తుంది. సో ఇలా చేసినప్పుడు మనకి చాలా 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 బెనిఫిట్ పొందేది మన యువత. సో జగన్మోహన్ రెడ్డి ఒక మంచి విజన్తో వెళ్తున్నారు. ఉట్టి ఐటీని నమ్ముకుంటే అవ్వదు. ఇండస్ట్రియల్ గ్రోత్గా, పోర్ట్స్ చుట్టూ ఇండస్ట్రీస్ వచ్చే విధంగా, ఎక్స్పోర్ట్ చేసుకునే విధంగా, ఇంపోర్ట్ చేసుకునే విధంగా మనం ఒక విజన్తో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో మనం ఉట్టి ఐటీ మీద డిపెండ్ అయితే ఈరోజు ఐటీ ఇండస్ట్రీ అంత బాగాలేదు. ఎందుకంటే ఉద్యోగాలు పోతున్నాయి. అమెరికాలో కూడా, మన ఇండియాలో కూడా ఎప్పుడు పింక్ స్లిప్ పెడతారా అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. కాబట్టి ఇండస్ట్రియల్ గ్రోత్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూసుకుంటే డైకిన్ కానివ్వండి, గ్రీన్కో కానివ్వండి, మన యోకోహోమా టైర్స్ కానివ్వండి, పెప్పర్ అనే ఎలక్ట్రిక్ బస్సెస్ కంపెనీ కానివ్వండి జర్మనీది, అలా చాలామంది వచ్చి ఈరోజు మన డైకిన్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ఉన్నాము. అలానే మనము ఇన్వెస్ట్మెంట్స్లో కూడా టాప్ 3లో ఉన్నాము, నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ పరంగా. సో జగన్మోహన్ రెడ్డి గారి విజన్ని కంప్లీట్ అయ్యి రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే విధంగా, ముఖ్యంగా యువతకి మంచి జరిగే విధంగా, ప్లస్ ఆంధ్ర రాష్ట్ర యువతకి మరి నేను ఒక ప్రతినిధిగా ఉండి యువతకి ఏది మంచి జరుగుతుందో దాని గురించి నేను కాన్సన్ట్రేట్ చేసి ఒక యువకుడిగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా నేను కష్టపడతాను. మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఈరోజు అభ్యర్థుల అంతరంగం. మరొక అభ్యర్థితో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.